ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లిజన్, నువ్వు హర్ట్ అయ్యావని నాకు తెలుసు. అలాగే నా గురించి కూడా విను. నువ్వు ఇదే రూమ్లో ఉంటున్నానని, నేను నిన్న ఒక మనిషిలా కూడా గుర్తించట్లేదు అని అంటున్నావు కదా. ఎస్, ఈ గదిలో నాతో పాటు ఇంకో మనిషి కూడా ఉంటుందని నువ్వు గుర్తు చేస్తే తప్ప నాకు గుర్తులేదు. ఎందుకంటే ఆ బెడ్, ఆ ఏసీ, ఆ బీరువా, టీపాయ్, ఎక్స్ట్రా ఇవన్నీ ఏ వస్తువులున్నాయో అలాగే నువ్వు కూడా ఉన్నావు. అంటే మీ దృష్టిలో ప్రాణం లేని ఆ వస్తువులు నేను ఒక్కటేనా? అవును. ఏ ఒక్క రోజు కూడా ఇద్దరు మనుషులు ఈ గదిలో ఉన్నారని అలాంటి ఫీలింగ్ నాకు కలగలేదు. ప్రాణం ఉన్న ఒక మనిషిని కూడా ఫర్నిచర్లా చూస్తున్నారంటే మిమ్మల్ని రాతి మనిషి అనుకోవాలా? నన్ను రాతి మనిషి అనుకో, పురాతన మనిషి అనుకో, ఐ డోంట్ కేర్. నాకైతే నీతో కలిసి బ్రతకడం ఇష్టం లేదు. అలా అని నిన్ను బ్యాట్ చేయడం కూడా ఇష్టం లేదు. అలాంటప్పుడు నా మీద అంత పెద్ద నింద ఎందుకేశారు? తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికి వస్తావేంటి? అది నేను వెయ్యలేదు అని ఎన్నిసార్లు చెప్పాలి? అయిందేదో అయిపోయింది. అవమానమైంది నాకు, మీ కాదు. అయితే నన్నేం చేయమంటావు? నీ కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలా? మాట్లాడకండి. మిమ్మల్ని కొట్టాలనిపిస్తోంది. కొట్టు. ఆ వంకతో అయినా కోర్టుకెళ్తాను. మీరు మారరా? ఇంతేనా? అవును. ఈ గొడవలేవి వద్దనే మ్యూచువల్గా విడిపోదామని చాలాసార్లు చెప్పాను. నా మాట వింటే కదా ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ఇప్పుడు నింద పడిందని ఏడుస్తున్నావు. అవును, పాపిష్టి దాన్ని. ఏం చేస్తా? నా తాళిని కాపాడుకోవాలి, నా భర్తని మార్చుకోవాలి అని నేనే మూర్ఖంగా ఆలోచించి మీతో చాలా దూరం ప్రయాణం చేశాను. చివరికి నా శీలం మీద మచ్చ వేయించుకున్నాను. నాకే శాస్తి జరగాల్సిందే. ఇప్పుడు వెనక్కి వెళ్ళలేను. మిమ్మల్ని వదిలిపెట్టలేను. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, పొరపాటుగా మదిలేని పోని ఆశరేపేనా. 7 అడుగుల ఇంద్రధనసును నేడు చూసానా, హృదయాలు రాసే ప్రేమ లేఖల సారమింతేనా. ఇది కలైతే కాదుగా, నిజము నిన్ను చూపగా, మధురమైన ఈ కథే నిజతే. నిదురలే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.